కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు. ఇప్పటికే చేబ్రోలులోని ఆయన నివాసం నుంచి గొల్లప్రోలు మీదుగా ర్యాలీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భారీ సంఖ్యలో జనాలను అనుసరిస్తున్నారు. వీర మహిళలు కూడా ర్యాలీగా వెళ్తున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేబ్రోలు తన నివాసం నుండి బయలుదేరున్నారు. అయితే ప్రస్తుతం చూసినట్టయితే ఏవైతే జన సంద్రోహంతో ప్రారంభమైన పవన్ నామినేషన్ భారీ ర్యాలీ డప్పు మొత్తంతో అయితే జన సంద్రోహంతో అయితే కిక్కిరిసిన రహదారులని చెప్పవచ్చు. అయితే నామినేషన్ కి మంచి ముహూర్తం కావడంతో పవన్ కళ్యాణ్ ఏవైతే భారీగా తరలి వచ్చిన జన సంద్రోహంతో చేబ్రోలు నుండి గొల్లపురం మీదుగా పవన్ కళ్యాణ్ ఏవైతే పిఠాపురం చేరుకుని శ్రీపాద వల్లభ దర్శనం అనంతరం ఏవైతే నామినేషన్ అయితే దాఖలు చేయాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎటు చూసినా జనమే జనం అన్నట్లుగా ఈ కోలాహలంగా అట్టహాసంగా సాగి చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారనే విషయం తెలుసుకున్న అభిమానులు వేలాది మంది తరలి వచ్చారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారు పార్టీ జెండాలతో అయితే రెపరెపలతో పరిసర ప్రాంతాలంతా పండగ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. వేలాదిగా తరలి వచ్చిన సందర్భంతో అయితే ఏవైతే కూటమి సంబంధించిన నాయకులు ఎక్కడ లేని ఉత్సాహం అయితే ఉరకలు వేసి చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి అభివృద్ధి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడ అంటే స్థానికంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి గెలుపొందితే మా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందని చెప్పి ఒక పక్క స్థానిక ఓటర్లు, అభిమానులు అభిప్రాయపడే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వేలాది మంది జన సంద్రోహంతో అయితే ఈ రోజు ఒక పక్క చేబ్రోలు నివాసం నుండి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గొల్లపురం మీదుగా పిఠాపురం నియోజకవర్గం చేరుకుని అక్కడ అంటే ఎప్పటి నుంచో చెప్తా ఉంటారు ఆయన పలు సమావేశాల్లో అంటే శ్రీపాద వల్లభ సాక్షిగా శ్రీపాద వల్లభని దర్శించుకుని నేను ఏ పని చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు శ్రీపాద వల్లభని దర్శించుకుని అక్కడి నుంచి ఏవైతే రిటర్నింగ్ ఆఫీసర్ కి వెళ్లి నేరుగా ఆయన యొక్క నామినేషన్ పత్రాలు సమర్పించి ఆయన నామినేషన్ వేరున్నారు. అయితే అక్కడ నుంచి నేరుగా వెనక్కి చేబ్రోలు నివాసానికి చేరుకొని అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులతో మాట్లాడిన అనంతరం ఈ రోజు సాయంత్రం సుమారు 5 గంటలకి ఏవైతే ఉప్పాడి, కొత్తపల్లి బహిరంగ సభలు అయితే పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ రాజేష్.